నియోజకవర్గాన్ని మీ వాసన తీసుకోవడం వల్ల, ఆయన ఆధీనంలోకి తీసుకోవడం వల్ల నేను గెలవడం కానీ, మీరందరికీ ఈ యొక్క అవకాశాలు రావడం కానీ, ఇదన్నిటికీ కారణం అంటే ఆయన కష్టం తెలుసా మీకు అందరికీ? ఆర్థికంగా, మానసికంగా ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన కష్టాన్ని, నష్టాన్ని అన్ని తీసుకొని మనందరినీ, నా కానించి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, ఆ నిలబడుకున్న డైరెక్టర్ కానించి ప్రతి ఒక్కరికి మనకు అవకాశం ఇచ్చినాడంటే ఆయన ఆర్థిక భారం తీసుకొని మనందరినీ చేసినాడు. అదే చిన్న విషయం కాదు. ఈ కడపలో మళ్ళా ఎవరు గెలవలేరు, మా అడ్డ గడ్డ అన్నోళ్ళకి వాళ్ళదేందో చూపించి జబర్దస్త్గా బ్రహ్మాండంగా ఈ కడపను మనం గెలుచుకున్నాం. కడపలో 9 నెలలు సంపూర్ణంగా 9 నెలలు అంటే 30 రోజులు ఉంటే 30 రోజులు క్యాంపెయినింగ్ చేసినాం. ఇంటూ 9 నెలలు ఎన్ని రోజులు వచ్చినాయి? 270 రోజులు కడపలో నియోజకవర్గం అయినాక ఎవరు తిరగల. ఇది వాస్తవమా కాదా? ఒక దినం మా గోపిని తీసుకొని పోయినాం దేవుని కడపలో. 9 కల్లా అక్క నా వల్ల కావట్లేదన్నా, గుర్తుందా? వయ్యమతో ఇంటికి తిరుగుతుంది, మీరు ఆపదు మమ్మల్ని పోనీ ఇంటికని. ఎట్టున్నాడు చూడు, అట్టా కట్టా ఎంత ఎత్తుగా ఎంత బలంగా ఉన్నాడు, మాతో తిరగలేకపోయినాడు. తిరుగు 10 గంటకని చెప్పి తిప్పినాం. మళ్ళా 2వ రోజు రాలే, మళ్ళా 3వ రోజు జాయిన్ అయినాడు రెస్ట్ తీసుకొని. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినాం, ప్రతి ఒక్క అన్నను పలకరించినాం, తమ్ముడిని పలకరించినాము, అక్కను పలకరించినాము, అవ్వను పలకరించినాము, చెల్లెల్ని పలకరించినాము. ఇది సమిష్టి కృషి. మనల్ని దిశానిర్దేశం చేస్తూ వాసన్న మనల్ని అందరినీ నడిపించినాడు. మీరు పరా ఈ పక్కకు పోండి, ఆ పక్కకు పోండి, ఆ పక్కకు పోండి అని ప్రతి ఒక్కరిని నడిపించి, ఇందాక 270 రోజులు అంటే 270 రోజులు ఒక ప్రణాళికతో మనందరినీ నడిపించి ఈ రోజు ఈ కడపలో మీ అందరికీ అవకాశాలు, సమాన అవకాశాలు వచ్చే విధంగా ఆయన కష్టమే ఇది. ఈ మధ్యన కొంతమంది కోవర్లు తయారైనారు. వాళ్ళని కూడా నమస్కారం బాస్. కడపలో కడప ప్రజల శ్రేయస్సు అనేది ముఖ్యము. వాళ్ళ కోసం ఇంత కష్టపడి గెలిచినాము కాబట్టి వాళ్ళ కోసం పని చేస్తాము కాబట్టి మీలాంటి అవినీతి పరులు అవసరం లేదు అని చెప్పి పంపించినాం. గుర్తు పెట్టుకోండి ఒకటి, మీలాంటి అవినీతి పరులు నాకు అక్కర లేదు. ఈ వ్యక్తి గురించి చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి విపరీతంగా అవినీతి చేస్తున్నాడు, దుర్మార్గాలు చేస్తున్నాడు, దూరం పెట్టు అని చెప్పినాకనే పంపించినాం. ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తి పేరు చెప్పి మరి నాకు దిశానిర్దేశం చేసినారు. అందరి విషయం బాగా బుర్రలో గుర్తుపెట్టుకోవాలి. అవకాశాలు వస్తాయి కానీ పేదోళ్ళ మీద, బీదోళ్ళ మీద, సొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేసుకుంటూ వాళ్ళ మీద సంపాదించుకోవాలనే ఆలోచనలు మాత్రం ఎంటర్టైన్ చెయ్యం. అదైతే క్లియర్. వాళ్ళు మా వాళ్ళైనా కూడా 4 సార్లు పిలిపించుకొని మాట్లాడుకుంటాం, అయ్యా బాబు వద్దు, ఇంకొక అవకాశాలు ఉంటాయనేసి. అంతేగాని పెడచవని పెట్టిపోతే ఎవళ్ళ మీద వాళ్ళే, మనమేమి పెద్దగా వాళ్ళకి నష్టం చేసుకొని అవసరం లేదు, వాళ్ళ చేతిలో వాళ్ళకి పద్మాసన హస్తాలు. కాబట్టి మనము ఇక్కడ ఉన్న పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాము. డెఫినెట్ గా వాళ్ళకి మీరు చేసుకుంటూ వెళ్ళండి, మీకు సేవ చేస్తూ మేము ఉంటాం. ఇక్కడి నుంచి వాసన ఒక మినుము గింజ అంతా కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సంపూర్ణంగా ప్రతి ఒక్క అవకాశం మన కోసం, మన విజయం కోసం పనిచేసిన కార్యకర్తల కోసమే వినియోగిస్తున్నాడు. ఇది నేను నొక్కి వక్కానిస్తున్నాను. ఆ విధంగానే 2 ఏళ్ళు కూడా పని చేస్తా ఉంటాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసుకున్నా కూడా కడప నియోజక అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. ఈ రోజు పొద్దున ఫ్లైట్ లో వస్తా ఉంటే ఓ పెద్ద ఆయన వచ్చి చెప్తున్నాడు, ఎప్పుడు లేని విధంగా
కడప నియోజకవర్గంలో మార్పు జరుగుతోంది, పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. అంటే మనకున్న లిమిటెడ్ వనరులతోనే ప్రతి ఒక్క పని అవసరమైన చోట వెయ్యాలనే కసితో కృషి చేస్తూ పని చేస్తా ఉన్నాం. డబ్బులు లేవు, అది వాస్తవం. ఏ స్పెషల్ ఫండ్స్ ఇవ్వాలి, అది వాస్తవం. మనకున్న లిమిటెడ్ చాలా తక్కువ నిధులను చూసుకొని మన కడపలో రోడ్లు లేని, కాలువలు లేని వీధులలో తిరుక్కుంటూ అక్కడి నుంచి వచ్చిన గ్రీవియన్స్ ఆడవాళ్ళు నా ఇంటికి వస్తున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున ఆటోలు ఈ దేవుడి కడప నుంచి కూడా మాకు రోడ్లు కావాలని నా ఇంటికి వచ్చి పేపర్లు ఇచ్చి పోయినారు. ఎప్పుడన్నా ఈ కడపలో పాత ఎమ్మెల్యే ఇంటికి ఎవరైనా పోయినారు ఆడోళ్ళు? ఫస్ట్ టైం ప్రతి ఒక్కరూ మాకు కడప అభివృద్ధి కావాలని ఒకటే ఒక నినాదంతో ముందుకు వస్తా ఉన్నారు. మాకున్న కష్టం ఒకటే, మీరు ఎన్ని అడిగితే అన్ని వెయ్యాలని ఉంది, కానీ పైసలు ఒకటే ప్రాబ్లం. అయినా కానీ మనకు అనుభవం ఉన్న నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు కాబట్టి ఈ నిధుల సమీకరణ అనేది ఆయన ఆలోచించి ఎంతో కష్టపడి చేయిస్తూ అధికారులు గాని ప్రభుత్వంలో గాని నేను చంద్రబాబు నాయుడు గారికి నాతో తయారు చేయించి ఎన్నో పనులకి మేము ప్రపోజల్స్ ఇచ్చి రావడం జరిగింది. 750 కోట్లకి ప్రపోజల్స్ ఇచ్చి రావడం జరిగింది కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం. వాళ్ళు ఇస్తే వాసన్న ప్లాన్ ప్రకారం వాళ్ళు డబ్బులు ఇస్తే బ్రహ్మాండంగా కడప నియోజకవర్గాన్ని భవిష్యత్తుకు కడప ఇంత మారిందని చెప్పే విధంగా పని చేయడానికి వాసన్న గాని నేను గాని సిద్ధంగా ఉన్నాం. అలాగనే మనతో పని చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉన్నారు. ఎవరిలే గాని రాఘవ ఉన్నాడు, అన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పేపర్లు పట్టుకొని వస్తారు. శ్రీధర్ ఉన్నాడు, సుబ్రాయుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరు రెడ్డయ్య ఉన్నాడు. ప్రతి ఒక్కరు అంటే కొంతమంది పేర్లు చెప్పకపోయినా కానీ ఎవరు నా దగ్గర వచ్చినా కానీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మొత్తం తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఒక ఆమె టెంపుల్లో పోతుంటే అడిగింది, నేను సిసింద్రికి చెప్పినాను, ఆమెతో మాట్లాడి రేపు ఆమె ప్రపోజల్ తీసుకొని రా అని. అన్ని ఒక ఫైల్ చేసుకొని పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి, ఫస్ట్ వచ్చింది ఫస్ట్, సెకండ్ వచ్చింది సెకండ్, అట్లా ఎక్కడ కానీ ఇది ఇక్కడ చెయ్యాలా, ఇక్కడ వీళ్ళు మనకు ఇది ఉన్నారు మనోళ్ళు ఉన్నారు, ఇక్కడ మనోళ్ళు లేరనే ఆలోచనే లేదు. అది మళ్ళీ ఓట్లప్పుడు చూసుకుందాం. పనుల వరకు, రోడ్ల వరకు, కాల వరకు కడప అంతా ఒకటే ప్రాధాన్యత ఉంది. ఫస్ట్ ఎక్కడ అత్యంత అవసరమో అక్కడ ఫస్ట్ ఏ ఒక్క గ్రీవియన్స్ ఫస్ట్ వచ్చిందో ఆ గ్రీవియన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేసుకుంటా వెళ్తా ఉన్నాం. అన్న ఇప్పుడు స్పెషల్ ఫండ్స్ తీసుకొని వస్తే ఇప్పుడే ఆ మోడమీదపల్లిలో కూడా ఒక 1 కోటి రూపాయల వరకు ఆడ కూడా పనులు పెట్టాం. మోడమీదపల్లిలో, దేవుని కడపలో పెట్టాం, కుక్కాయపల్లిలో పెట్టాం. అన్ని చోట్ల ఎక్కడ పెట్టామంటే కడప నగరంలో ఉన్న శివారు ప్రాంతాల్లో పెట్టాం. సమస్య అంతా శివారు ప్రాంతమే. సో ప్రతి ఒక్క ఏరియాలో ఇప్పుడు ఈ సంవత్సరం అవైలబుల్ ఉన్న డబ్బుల కోసం ఎంత అవసరం ఉంటే అంత, బట్ ఒకరికి ముందు వస్తుంది, ఒకరికి వెనక వస్తుంది. అన్ని ఒక్కసారి వేసేంత డబ్బులు లేవు. కాబట్టి ఓపికగా ఉంటే అన్ని చోట్ల రోడ్లు వేసేసి కాలువలు వేసి ముందుకు పోయే పరిస్థితిలో ఉన్నాం. అలాగే కడపకు ముఖ్య సమస్య నీళ్ళ సమస్య, అది కూడా చాలా తొందరగా తీరే పరిస్థితి ఉంది. టెండర్లు అయినాయి, బ్రహ్మసాగర్ నుంచి నీళ్లు తెచ్చే ప్రాజెక్టు మొదలైంది. డెఫినెట్ గా కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తాం. కడప నియోజక అభివృద్ధినే ప్రధాన ప్రాముఖ్యతగా అంటే ఏంటి మన టార్గెట్ అంటే కడప యొక్క రూపురేఖలు ఫేస్ లిఫ్ట్ చేయాలనేదే మన ప్రాధాన్యత. కాకపోతే డబ్బులు అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. విషయం ఏంటంటే డబ్బులే లేవు, ఉన్న డబ్బుల్లోనే జాగ్రత్తగా చేసుకోవాలి. రోడ్డు మీద రోడ్డు వేసుకోకుండా రోడ్డు లేని చోట రోడ్డు వేసుకునే విధంగా ముందుకు పోవాలా.